వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు ప్రభా, నమ్మదగిన తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు తోడుగా నీడగా వచ్చినందుకే ప్రభా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఇదంతా కూడా ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తున్న తండ్రి. సజీవ లెక్కలో ఉంచినందుకే ప్రభా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. సజీవమే కదా మనం స్థుతించుకున్నాను సెలవిచ్చినట్టుగా ప్రభా సజీవులుగా ఉంచినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కనికరించండి, ఆయన సహాయం చేయండి. సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి. చేరవచ్చిన బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి, అల్లరి చేయకుండా సహాయం చేయాలని కనికరించండి. పాడే పాటల్లో మీరు తోడుకోవడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కథ ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడడానికి ప్రభావ సహాయం చేయండి. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. చిన్నపిల్లల స్థితుల మూలంగా నేను దుర్గాన్ని స్థాపిస్తాను సర్వేశ్వర దేవుడు. ఆయన మీరు దుర్గాన్ని స్థాపించిన దేవుడు కనుక ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ చిన్న బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడమని వాడే పాటల్లోను వాక్యంలోనూ మీరు తోడుకోవడమని మీకు ఎంతో వందనాలు చేస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకున్నాను తండ్రి. ఆమేన్. చూడు స్థుతులు బాగా కనపడాలి. వాడు గమ్మునే రాదుగా స్థుతులు బాగా కనపడదు. ఉండలేవా యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండలేవా? జై పాట పాడదాం. పాట ఇక్కడ చూడాలి, ఇటు పెట్టుకోండి. ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామి, ముద్దు బిడ్డగా ఉండాలేవా, ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామి, ముద్దు బిడ్డగా ఉండాలేవా. అపవిత్ర పరచు రాజా భోజనము మందున్నాయి, అపవిత్ర పరచు రాజా భోజనము మందున్నాయి, జయమున్నవాని యేసు క్షేత్రజ్ఞ జయము
రావే అడిగిరా పాడుతున్నా. ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామి, ముద్దు బిడ్డగా ఉండాలేవా, అపవిత్రపరచు హృదయంలో సంతోషం పొంగింది, దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగిపోయింది. ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ మంచి దేవుడు నన్ను మెచ్చెను, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ మంచి దేవుడు నన్ను మెచ్చెను. దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది, దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. దేహమే దేవుని ఆలయం, దేహమే దేవుని ఆలయం, నా మంచి జీవితం యేసుకే, నా చిన్న జీవితం యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని మనసు యేసుకే. దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది, దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, దుమ్దుమ్మని డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ కూర్చోండి ఇక. లేరా బిట్టు బిట్టు లేవు. ఏయ్, చేతులు కట్టుకుంటాను, జర్రా 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 రే ఇది జరగడం స్టాండ్ అడగేటప్పుడు జరగాలి. ఫోను కుర్చీది ఫస్ట్ అటు ముందుకు
ముందు తిప్పు నాకు ముందు తెప్పడానికి రాదు మమ్మీ. చెప్తాను చెప్తాను వదులు రాదు మా, మళ్ళీ ఆఫ్ చేయాలని. ముందు ఉంటే నాకు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ తీయాలి మమ్మీ. మళ్ళీ ఆఫ్ చేసి పెడతాం. ఆఫ్ చేసి మళ్ళీ తీయాలి. తాత కావాలా వద్దా? కావాలా వద్దా? సండే స్కూల్ అయిపోయినాక అది మీటింగ్ అయిపోయినాక సరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం రాత్రి చేసుకుంటాం. పిల్లలు చూడు రే అక్కడ అక్కడ ఒక నిల్చోండి అక్కడ ఒక నిల్చోండి. డేవిడ్ చేతులు కట్టుకోండి అందరూ చేతులు కట్టుకోండి చేతులు కట్టుకోండి అందరూ. రే దాని ఎందుకు కొడుతున్నావు నువ్వు అసలు? చేతులు కట్టు. ఏమది చెప్తుంటే అర్థం కావట్లేదు. వెళ్తారా ఇంటికి వెళ్తారా? మరి వెళ్తారా? సండే స్కూల్కి ఏదో వచ్చింది కదా, మరి అట్లా అల్లరి చేస్తారా? సండే స్కూల్కి వచ్చినప్పుడు అల్లరి చేస్తారా? అందరు చేతులు కట్టుకుంటాము భక్తితో చేతులు కట్టుకోండి అందరూ. మనం పోయిన వారం కథ విన్నాం కదా, మంచి కథ విన్నాం కదా. ఇప్పుడు కూడా మన కథ విందాం సరేనా? మనం పోయిన వారం కథ విన్నాం కదా, హీరోయి కథ విన్నాం కదా. ఎవరి కథ? ఆమె ఏ దేశస్తురాలు? ఆఫ్రికా కదా. ఆఫ్రికా ఆమెది. తెలుసా మీకు? తెలుసా తెలుసా మీకు? ఇదేంటి? ప్రపంచ పటం అన్నమాట. ఇక్కడ ఉంటది, మీరు అందరు చదవండి. ఇక్కడ ఆఫ్రికా అనే ప్రాంతము ఇక్కడ ఉంటది. అర్థమైందా మీకు? నాకు తెలియదు కదా మీకు. అయితే హీరోయి అనే అమ్మాయి చిన్న అమ్మాయి కదా. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయా? ఇలాంటి చిన్న అమ్మాయి. అయితే ఈ అమ్మాయి ఇంట్లో పని చేస్తుంది కదా. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేస్తుంది అమ్మాయి చెప్పండి మీరు? పొలం దగ్గరికి వెళ్తుంది కదా. ఆ అమ్మాయి పొలం దగ్గరికి వెళ్తుంది. ఆ పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పండించేవాళ్ళంటే గోధుమలు పండించేవాళ్ళు. ఏం పండిస్తారు? గోధుమలు వాళ్ళు పండించేవాళ్ళు. అయితే ఈ అమ్మాయి వెళ్ళి రోజు కూడా అక్కడ కాపలా ఉండేది. ఎందుకు అంటే పక్షులు వచ్చి ఆ చిలకలు ఇంకా అన్ని పక్షులు వస్తాయి కదా. ఆ పక్షులు వచ్చి ఆ గింజలన్నీ కూడా తినేస్తాయి. అందుకే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు అమ్మాయిని ఏం చేస్తారంటే, నువ్వు రోజు వెళ్ళి ఇక్కడ చూడాలి, ఇక్కడ మీ బొమ్మ చూపిస్తాను, ఇక్కడ చూడాలి. ఆ అమ్మాయి రోజు వెళ్ళి అక్కడ పందిరి మీద కూర్చొని పక్షులు వచ్చినప్పుడు అంట ఏం చేస్తుంది? తోలుతా ఉండేది. ఇంకేం చేస్తుంది అంటే తాళ్ళతో లాగినప్పుడు చెట్లు ఊగుతాయి కదా. అప్పుడు అవి ఏం చేస్తామంటే ఆ పక్షులన్నీ కూడా పోయేటి. ఒకరోజు ఏమైంది అమ్మాయికి చెప్పండి? ఆ అమ్మాయి పాపం ఏమైందంటే బాగలేకుండా వచ్చింది. తలంత నొప్పి. ఇక్కడ చూడాలి. కొంచెం సైలెంట్ ఉండండి, కొంచెంసేపే. అమ్మాయికి తల ఇక్కడ చూడండి. అమ్మాయికి చాలా తలనొప్పి వచ్చిందంట. మనం తలనొప్పి వస్తే ఏం చేస్తాం? స్కూల్కి వెళ్తామా మనం? మీరు వెళ్తారా తలనొప్పి ఇస్తే? మమ్మీ నాకు ఈరోజు తలనొప్పి ఉంది మమ్మీ,
చేతులు నొప్పిగా ఉన్నాయి, తల నొప్పిగా ఉంది, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను మమ్మీ అని చెప్తాను కదా అన్నా కదా. పాప అమ్మాయి కూడా ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి రోజు పాపం ఆ పక్షులు తోలి ఆ మట్టి పిల్లలతో వేసి రోజు అంతా కదా బట్ అరుస్తూ ఉండాల. గొంతంతా నొప్పిగా ఉంది పాపం. ఇంకేమైంది, చేయి నొప్పిగా ఉంది, తల నొప్పిగా ఉంది. ఏమైందంటే బాగలేకుండా ఉంటే పడుకుంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఏంది ఈరోజు పొలం వెళ్ళలేదేంది, ఆ పక్షులు ఎవరు తోలుతారు అసలుకి అని చెప్పింది. మమ్మీ నాకు బాగలేదు మమ్మీ, నేను వెళ్ళలేను, చాలా నీరసంగా ఉంది, చాలా తలనొప్పిగా ఉందంటే నువ్వు పని చేయకుండా సోమరివి, నువ్వు పని చేయకుండా నీకు పని చేయడం ఇష్టం లేదు అసలుకి ఏమంటుంది. కొంతమంది పిల్లలు పని చేయరు కదా, కొంతమంది పిల్లలు పని చేయరు కదా, అందుకే వాళ్ళ అమ్మ అంటుంది నీకు పని చేయటం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వేం చేస్తున్నావు అంటే పడుకున్నావు, పొలం ఉంది అనగానే నువ్వు అంటే లేదు మమ్మీ నాకు తల చాలా నొప్పిగా ఉంది, నాకు చెయ్యి ఎంత నొప్పిగా ఉందంటే నువ్వు వెళ్ళలేదనుకో పక్షులు వచ్చి ఏం చేస్తాయి, మనం వేసిన పంట అంతా కూడా తిరిగిపోతాయి, మరి మనకి ఆహారం ఎవరిస్తారు, మరి ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోపంగా అరిచేసింది. అరవగానే అమ్మాయి ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది, అయ్యో అమ్మాయి దగ్గర ఒక చిన్న గుట్ట ఉంటే తలకు ఫిట్గా చుట్టుకొని వెళ్ళిపోయింది, ఎంతో కష్టంగా వెళ్ళిపోయింది, ఆ పైన కూర్చుంది. ఏమైపోయింది, అమ్మాయికి బాగలేక పక్షులు వాటిని అరవలేక గొంతంత నొప్పి, చేయి నొప్పి పాపము ఏం చేయలేక ఏమైపోయిందంటే ఆ అమ్మాయికి బాగలేకుండా అక్కడి నుంచి పడిపోయింది కదా, అక్కడి నుంచి పడిపోయింది. అది అంతవరకు మనం విన్నాం కదా పోయిన వారము. చూడండి ఇప్పుడు చూడండి పిల్లలు ఇక్కడ చూడండి అందరు, ఏమైంది అమ్మాయికి, ఎంత పైన ఉందో చూసారా, ఎంత పైన ఉంది ఇది. ఇక్కడ కూర్చోవాలి అమ్మాయి, మీరు ఎక్కుతారా ఎంత పైకి, ఎక్కరు కదా. అసలు పొలం దగ్గర మీరు ఒక్కళ్ళే ఉంటారా, ఎప్పుడైనా వెళ్ళారు మీరు పొలం దగ్గరికి, వెళ్ళలేదు కదా. మమ్మీ డాడీ లేదా అమ్మమ్మ తాత వెళ్తారు కదా, మీరు వెళ్తారా, మీరు వెళ్ళరు కదా. అయితే ఈ అమ్మాయి పాపం ప్రతిరోజు ఇక్కడ చూడాలి, కొద్దిసేపు ఇక్కడ చూడాలి. అమ్మాయి పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి సరే అమ్మాయి పాపం పైకి వెళ్ళి కూర్చుని వాటిని తోలుతుంటే ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి పడిపోయింది. చూడండి ఆ పై నుంచి ఇక్కడికి పడిపోయింది. ఎందుకంటే అమ్మాయికి బాగలేదు, అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అమ్మాయికి అర్థం కావట్లేదు. తెలియకుండా ఏమైపోయిందంటే ఒక సైడ్కి వచ్చేసి పడిపోయింది. అంత ఇట్లా ముద్దగా పడిపోయింది. చూడండి ఎంత ఎట్లా పడిపోయింది, కుప్పగా పడిపోయింది. అసలు ఇంకేం మాట్లాడలేకపోతుంది. కొద్దిసేపటికి తనకు అన్న ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు. వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే గొర్రెలు, మేకలు, ఆవులు వాటిని ఏం చేస్తాడంటే మేపుకొని వస్తాడు. అర్థమైందా మీకు? మేకలు, గొర్రెలు వాళ్ళ అన్న ఏం చేసేవాడు, మేపుకొని వచ్చేవాడు. ఆ రోజు ఏమైందంటే వాళ్ళన్న వాళ్ళ చెల్లి గుర్తొచ్చింది. అదే దారిలో వెళ్తూ పిలుస్తా ఉన్నాడు, ఎరోయి ఎరోయి అని పిలుస్తుంటే అసలు పలకట్లా, అమ్మాయి పలకట్లా. ఏంది మా చెల్లి పలకట్లేదే లేదా అనుకున్నాడు. అని పిలుచుకుంటా చేలలో నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వాళ్ళన్న పిలుస్తూ వస్తుంటే అసలు ఆ అమ్మాయి పలకట్లేదు. ఏమైపోయింది అసలుకు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని వచ్చాడు. చెల్లి అంటే వాళ్ళ అన్నకి ఇష్టం, అమ్మాయికి వాళ్ళ అన్న అంటే పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే తనకి ఇష్టం ఉండేది కాదు. ఏమైందంటే పిలుచుకుంటా వచ్చినాడు. దగ్గరికి వచ్చేలోపు ఏమైందంటే ఇక్కడ చూడండి వాళ్ళ అన్న కనిపిస్తుందా మీకు, మేకలు వస్తున్నాయి కదా వెనకాల, తోలుకుంటా వాటిని పిలుస్తూ వస్తున్నాడు. వాళ్ళ చెల్లెల్ని పిలుస్తూ వస్తుంటే దగ్గరికి వచ్చినాక అసలు తనకు చేలంతా పెద్ద పెద్ద ఉన్నాయి, కనపడట్లా. వాటిని ఎంచుకుంటా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి పడిపోయింది. అప్పుడు వాళ్ళన్న దగ్గరికి రాగానే ఏమంటాడంటే, నిజంగా మా అమ్మ చెప్పినట్టు ఈ అమ్మాయికి పని చేయటము ఇష్టం లేదు కదా, అందుకేం చేస్తుంది. వాళ్ళ అన్న వచ్చేలోపు ఏం చేస్తుందంటే పక్షులు చూడండి ఇక్కడ, కూర్చోమ్మా అయిపోయింది. ఇక్కడ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఆ గింజలన్నీ కూడా తింటా ఉన్నాయి. వాళ్ళ అన్న వచ్చేలోపు వాళ్ళ పొలం అంతా కూడా ఏమున్నాయి, పక్షులు చాలా ఉండేయంట.
అన్ని తింటున్నాయి. వాళ్ళన్న తోలుకుంటా దగ్గరికి వచ్చినాడు. అమ్మాయి పడిపోయింది చూసి, అవును మా అమ్మ చెప్పినట్టు ఈ హీరోయిన్కి అసలు పని చేయటమా ఇష్టం లేదు, అందుకే ఏం చేస్తుంది పడుకోనుంది అనుకున్నాడు. దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు పడుకున్నావు అని అడిగాడు. అడగంగానే వాళ్ళన్న అనుకున్నాడు ఈ అమ్మాయి అంతా అబద్ధం చెప్తుంది, బాగలేనట్టు నటిస్తుంది. మనం కూడా నటిస్తాం కదా ఒకసార్లు కదా. ఏ డేవిడ్ వాళ్ళన్న ఏమనుకుంటే ఈ అమ్మాయి ఏదో ఊరికి నటిస్తుంది బాగలేనట్టుగా అనుకున్నాడు అని అమ్మాయిని లేపుతా ఉంటే అమ్మాయి లేట్లేదు. తర్వాత లేచి కూర్చోబెట్టాడు వాళ్ళన్న. కూర్చోగానే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇట్లా చెయ్యి ఇట్లా కూర్చుంటే మనం ఇట్లా చెయ్యి పెడతాం కదా కింద, ఇట్లా పెట్టేలోపు ఆ చెయ్యి ఏమైందంటే ఇరిగింది. ఆ అమ్మాయికి ఏమైంది, చెయ్యి ఇరిగింది. ఇట్లా సపోర్ట్ పెట్టుకుంటే ఆ చెయ్యి ఉండట్లా. ఏమైపోయిందంటే మళ్ళీ పడిపోయింది. పడిపోతే వాళ్ళన్న వాళ్ళన్న ఏం చేశాడంటే లేపి కూర్చోబెట్టాడు. వాళ్ళన్న లేచి కూర్చోబెట్టి ఏమైంది అంటే అప్పుడు చెప్తుంది, అన్న నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఈ చెయ్యి అంతా కూడా చాలా నొప్పిగా ఉంది, నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది, నాకు జ్వరం వచ్చినట్టుంది అని చెప్తుంటే అప్పుడు వాళ్ళన్న చూసేలోపు తెలుస్తుంది కదా మనకు జ్వరం వస్తే మనకు ఒంట్లో మనం అబద్ధం చెప్తే మన మక్కం చెప్పేస్తుంది. మనం ఊరికే చెప్తున్నామా నిజంగా మనకు బాగలేదా అని మనం చూడంగానే చెప్పేయచ్చు కదా. అప్పుడు ఏమైందంటే వాళ్ళన్న దగ్గరికి చూడంగానే నిజంగానే అమ్మాయికి బాగోలేదు, హీరోయిన్కి బాగలేదు, చెయ్యి ఇరిగింది. తనకు ఎంతో ఒళ్ళంతా ఎంతో బాధగా నొప్పిగా తనకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళన్న ఏం చేశాడంటే లేపి నిల్చోబెట్టాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేనేం చేస్తాను నీ వల్ల నేను ఇక్కడ ఉండి పక్షులన్నింటినీ తోలుతాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అనగానే వాళ్ళన్న లేచి ఆ అమ్మాయిని లేపి నిలబెట్టేలోపు ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, ఇంటికి వెళ్తా ఉంది. చూడండి అమ్మాయి ఏం చేస్తుంది, తలకు కట్టుకుంది కదా, చూసారు ఇక్కడ తలనొప్పికి ఆ అమ్మాయి పాపం తలకి కట్టుకుంది. ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్తాం. తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే మామూలుగా రోజు వెళ్ళే దారిలో వెళ్ళట్లేదు. ఏం చేస్తుందంటే అందరు చూస్తారేమో ఏమంటారో అని తను ఏం చేస్తుందంటే చిన్న చిన్న కొండలు అట్లా ఉంటే తను అటు అంటే పొలము వాళ్ళ ఇంటికి చాలా దూరంగా ఉంటుంది. అప్పుడు అమ్మాయి వెళ్ళుకుంటా ఉంటే దారిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. కొంచెం పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే మేకలు ఆవులు ఇంకా బర్రెలు ఉంటాయి కదా వాటిని మేపుతా ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళి వంట చేసుకోవడానికి కర్రలు తెచ్చుకోవాలి. అట్లా చేస్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే దారి పొడుగున వాళ్ళని చూసుకుంటా చిన్నగా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చింది. అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇక్కడికి చాలా దూరం ఉంది కదా, ఇక్కడికి వచ్చింది. రాగానే చిన్న వాళ్ళ గుడిసెలు చిన్నగా ఉంటాయి కదా, ద్వారాలు మళ్ళా ఉంటాయి, పెద్దగా చిన్నగా ఉంటాయి గుడిసెలకి చిన్న చిన్న ద్వారాలు. వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా కిందకి వంగిపోవాలి లోపలికి వెళ్ళాలంటే. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కిందికి వండుకొని లోపలికి వెళ్ళింది, పడుకుంది. లోపలికి వెళ్ళి పడుకుంది. ఇప్పుడు ఎవరు వస్తారు, వాళ్ళ మమ్మీ వస్తుంది కదా. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అది వంట చేయడానికి పుల్లం తీసుకురావడానికి వెళ్ళింది. ఈ అమ్మాయి వచ్చింది, పడుకొని నిద్రపోతా ఉంది. కొద్దిసేపటికంతా ఒక పెద్ద మోపు కింద పడినట్టు శబ్దం వస్తుంది కదా, బయట ఏదైనా శబ్దం జరిగితే మనకి ఇక్కడ వినపడుతుంది కదా. ఆ అమ్మాయి కూడా వినపడంగానే అనుకుంది ఇప్పుడు మా అమ్మ వస్తుంది, మా అమ్మ నన్ను ఏమైనా అంటదేమో అని తన భయం కదా. పొద్దున వచ్చింది కదా వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది ఇప్పుడు కూడా మా అమ్మ వస్తే నన్ను నచ్చుతుందేమో అని. తను ఎంతో నీరసంగా ఎంతో బాధగా ఉంది. ఏదేమైనా వాళ్ళ అమ్మ వచ్చి తనని లేపుతాంది. లేచి ఏమైంది నీకు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చూడంగానే ఇట్లా పట్టుకోగానే జ్వరం ఉంటే తెలుస్తుంది కదా, ఒళ్ళంతా కాలిపోతుంటుంది కదా. అటు పట్టుకోగానే అమ్మాయికి జ్వరం వస్తుంది, చేతులు కాళ్ళు ఈ ఒళ్ళంతా నొప్పులుగా ఉండే. రెండోది ఏమైంది అమ్మాయికి, చెయ్యి వాళ్ళ అమ్మాయి చెయ్యి చూడంగానే చెయ్యి అంతా వాసిపోయిందంట. చెయ్యి ఎరిగింది అనుకోండి, ఇప్పుడు నా చెయ్యి సన్నగా ఉంది కదా, ఉందా, సన్నగా ఉందా లావుగా ఉందా,
చెయ్యి ఇరిగింది అనుకోండి, ఇంతకు రెండింతలుగా ఉంటుంది. అప్పుడు ఎంత ఉంటుంది చెయ్యి? ఎంత ఉంటుంది అర్థమైంది మీకు? చెయ్యి ఇరిగితే చెయ్యి అంతా వాసిపోతుంది అనమాట. ఎముక ఇరిగితే చెయ్యి అంతా. ఆ మరి చెయ్యి కూడా పాపం చాలా అయిపోయింది, ఎంతో నొప్పిగా బాధపడుతుంది. వాళ్ళమ్మ చూడంగానే ఏమైందమ్మా అంటే, అమ్మ నాకు జ్వరం వస్తుంది, నాకు చాలా తలనొప్పి వస్తుంది, సాతాను నా మీద ఏం చేశాడంటే దాడి చేశాడు, నన్ను చాలా బాధ పెడుతున్నాడు అంటుంది. ఎవరంట? ఎవరు? మనకు నష్టం కలిగించేది ఎవరు అంటే సాతానే కదా. ఏదో ఒక బలహీనత, తలనొప్పి, కాలు నొప్పి, ఇంకా జ్వరము, ఏదో ఒక బలహీనత మనకి పెడుతుంది అని ఆ అమ్మాయి చెప్తా ఉంది. అమ్మ నన్ను ఎంతో బాధ పెట్టింది, నాకు ఎంతో బాధగా ఉంది, నాకు ఎంతో కష్టంగా ఉంది అంటే అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? వాళ్ళమ్మ అంటుంది సరే అమ్మా అనేసి, సరే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాం, నేను ఒక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఏం చేపిస్తాము, నీకు బాగు చేపిస్తాము అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు పంట వేశారు కదా. ఏం పంట? గోధుమల పంట. ఆ పంట కొన్ని రోజులకి కొయ్యాలి, వాటిని ఆరబెట్టాలి, అదంతా సమకూర్చుకోవాలి, ఎంతో కష్టం కదా. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అవునమ్మ మనం పంట వేసాం కదా, అదంతా సమకూర్చాలి, ఎంతో పని ఉంది. ఆ లోపు నీకు ఏం కావాలి? బాగా అయిపోవాలి, నిన్ను వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము అని చెప్తుంది. అని చెప్పేసి వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న కోసము వెళ్తుంది. వాళ్ళ నాన్న కోసము ఇక్కడ ఎవరు ఉండేదంటే వాళ్ళమ్మ. ఎవరు? వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ లోపల పడుకొని ఉంటే తను ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నని వెతుక్కుంటా పోతాడు. వాళ్ళకి వైద్యం చేసే ఆయన ఏం చేస్తాడంటే, వారు పేదవారు కనుక వారు చూపించుకోవడానికి ఎంతో కష్టమైన పరిస్థితి. ఆ వైద్యులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా, ఏం తీసుకుంటారంటే గొర్రెలు, మేకలు, వాళ్ళ దగ్గర జంతువులు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటారు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఎంతో బాధతో వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తుంది, ఏమని, మన పాపకి బాగోలేదు, జ్వరం వస్తుంది, చెయ్యి ఇరిగింది, బాగలేదు, ఆ అమ్మాయిని ఏం చేయాలా, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలా అని చెప్తుంది అనమాట. అంటే మనలో బాగు చేసేది ఎవరు చెప్పండి? సాతాను మనకు నష్టం కలిగిస్తాడు. మనలో బాగు చేసేది ఎవరు? ఏసయ్య మనల్ని ఏం చేస్తాడు? ఏసయ్య మనకు బాగలేనప్పుడు మనం ఏసయ్య నాకు బాగలేదు, ఏసయ్య నన్ను బాగు చేయదని స్వస్థపరచంటే ఏం చేస్తాడు? ఏసయ్య మనల్ని బాగు చేస్తాడు కదా, మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ లోక సంబంధంగా డాక్టర్ల కంటే కూడా పరమ డాక్టర్ ఎవరు? యేసు ప్రభు పరమ డాక్టరు. అంతకంటే కూడా మన హృదయము ఎలాంటిది? మన హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఏ వ్యాధి అంట? ఘోరమైన వ్యాధి కలది. అంటే పాపముతో మన హృదయం ఏమైపోయిందంటే, పాపముతో మన హృదయం ఏం చేయబడింది? చెడిపోయింది కదా. ఏమైపోయిందంటే మన హృదయము చెడిపోయింది. పాపం అనే రోగంతో నీవు నేను మనం అందరం కూడా ఉంటే యేసయ్య ఏం చేశాడు చెప్పండి? యేసయ్య ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టాడు. ఏం చేశాడు యేసయ్య? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. అర్థమైందా మీరు? హీరోయి ఎలాగో డాక్టర్ దగ్గర, వైద్యుడి దగ్గరికి వెళ్ళిందో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన పాపం పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే మన పాపం అనే రోగాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు కదా. మన పాపం అనే రోగాన్ని తీసివేసి మనల్ని క్షమించేవాడుగా, మనలను రక్షించేవాడుగా ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేయాలి. బైబిల్ కంటే తగ్గ చెప్తున్నాను విలేదా? అందరికీ పేరుగా నేను పోయిన వారం కంటే సాక్ష్యం చెప్తున్నాను. నా కుమారుడా,
మాటను నా కుమారుడా నీవు నా మాటను అనుసరించి నీవు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఎంత దాచిపెట్టినాడలా. నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నీవు నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల. సామెతలు 2:1. అన్నం మీద అన్నట్టుంది 10 రోజుల నుంచి కదా. కాండి అందరు పలకండి. నువ్వు చెప్తావా? నేర్చుకోవాలి సరేనా? వారానికి 1 గంట వాక్యం నేర్చుకో. అందరు పలకాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము అందరు బలగట్ల. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనము. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం ఏమైందంట? అన్నిటికంటే ఏది మోసకరమైనది? మన హృదయం. వినాలి, మన లోపల ఉన్న హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మనకున్న రోగాలకు అన్నిటికంటే కూడా ఏ రోగం ఎక్కువైంది అంటే పాప రోగం. ఏ రోగం అది? ఏ రోగం? పాప రోగం. జ్వరం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఇస్తారు కదా, తగ్గిస్తుంది. తలనొప్పి వచ్చిందనుకో డాక్టర్కి వెళ్తే తగ్గిపోతుంది. కానీ మన హృదయం అనే మన హృదయంలో ఉన్న రోగాన్ని, పాప రోగాన్ని ఎవరు తీసివేయలేరు? ఎవరు? యేసయ్య తీసివేయలేడా? డాక్టర్లు తీసివేయలేదు. యేసయ్య ఏం చేస్తాడు? మన పాప రోగాన్ని తీసివేస్తాడు. పాప రోగాన్ని తీసి మన హృదయాన్ని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తాడు. అర్థమైందా? మన పాప రోగాన్ని ఆయన తీసివేసి మనల్ని ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. పిల్లలు అందరూ మోకరించండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా హృదయంలో ఉన్న పాప రోగాన్ని తీసివే ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోవేసయ్యా. అందరూ అడగండి. కళ్ళు మూసుకోండి. అందరూ పైకి కళ్ళు మూసుకోవడం కాదు, అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఓయ్ ఓయ్ అందరూ ప్రార్థన చేసుకోవాలి. మోకరించండి. అందరూ పలకండి. అందరూ పలకండి. అందరూ కళ్ళు మూసుకొని నేను చెప్పిన ప్రార్థన మీరు అందరూ పలకండి. యేసయ్యా, నీకు
వేలాది వందనాలు. మమ్మల్ని ఇంతవరకు కాపాడి రక్షించినందుకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో ఈ ఇంటిలో సండే స్కూల్కి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మాతో పాటల ద్వారా కథ ద్వారా మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. మా హృదయంలో ఉన్న పాపమును తీసివేయటానికి క్షమించటానికి మీకు మాత్రమే అధికారము ఉన్నందుకు వందనాలు. మా పాపములు తీసివేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి సజీవుడుగా లేచినందుకు వందనాలు యేసయ్యా. మా పాపములు క్షమించినారని నమ్మి స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. నమ్మకంగా సండే స్కూల్కి ప్రతి వారము రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకోండి. కృపాప్రేంగల తండ్రి, చిరంగల దేవాన్ని బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా సండే స్కూల్ పరిచయలు నాన్న రామదాస్ నాకు బట్టి వందనాలు. వారి గృహంలో తండ్రి వారం వారం ఇక్కడ జరిగే సండే స్కూల్ పరిచయం దీవించండి, నన్ను ఆశీర్వదించండి. చిన్న మెడల మధ్య జరిగిన పరిచయం దేవా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమనే సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలు ఏ రీతి విన్నారు తండ్రి, వారి హృదయాల భద్రపరచుకుంటూ సాయం. చిన్న వయసులో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి ప్రభా. కృప చూపించండి. బిడ్డలు ఇంటికి వెళ్తున్నారు, మీరు తోడుగా ఉండండి ప్రభా. సహాయించండి. నమ్మకంగా ప్రభా ప్రతి వారం కూడా రావడానికి సహాయించండి. వారిని సన్నిధిలో ఉన్నప్పుడు భయం భక్తి కలిగి ప్రభా మీ మాటలు విని వాటిని వారి హృదయాల భద్రపరచుకుంటూ సహాయం చేయమని. ఏదైతే కథ విన్నారో ప్రభా అది వారి హృదయాల భద్రపరచుకుంటూ సహాయించండి. ఖండిత వాక్యాన్ని కూడా ఇర్మియా 17వ అధ్యాయము నాన్న 9వ వచనంలో రాయబడినట్టుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కాదని సెలవిస్తున్నారు ప్రభా. అందుని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్న ఖండిత వాక్యాన్ని కూడా నేర్చుకుంటూ సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అల్లరి చేయకూడదు, సరేనా? చేయొచ్చు అల్లరి చేయకూడదు, సరేనా?